ఇలా రాసి కాల్చండి. మీరు కోరుకున్న వ్యక్తులు ఖచ్చితంగా మీ కాళ్ళ దగ్గరకొచ్చి పడతారండి. మీ మాట వింటారండి. మీ చుట్టూదానే తిరుగుతూ ఉంటారు. అలానే కాకుండా మీకు ఎదురు చెప్పరని చెప్పొచ్చు. ఇది చాలా చాలా మోస్ట్ పవర్‌ఫుల్ పరిహారం అనమాట. ఇది చాలా శక్తివంతమైనదని చెప్పొచ్చు. ఇది మనకేంటంటే తంత్రశాస్త్రంలో చెప్పబడుతుందనమాట. అయితే ఒక వ్యక్తిని మనం చాలా ఇష్టపడుతూ ఉంటామండి. ఆ వ్యక్తి ఎలాగైనా సరే మన మాట వినాలి అనుకుంటాం. ఎందుకంటే మన మాట విన్నారనుకోండి మన లైఫ్ బావుంటుంది. మనమేంటంటే గనక చాలా వరకు చెప్పాలంటే గనక ఒకరిని ఒకరు అర్థం చేసుకోవటం, ఒకరి మాట ఒకరు వినటం, ఒకరిని ఒకరు గౌరవించుకోవటం, అండర్‌స్టాండింగ్ అనేది ఉండటం ఇలాంటివి గనక మన జీవితంలో జరిగితే మన లైఫ్ ఎంత బావుంటుందంటే గనక అంత బావుంటుందండి. కొంతమంది ఉంటూ ఉంటారు. అంటే అందరిలాగే ఉంటారని చెప్పట్లేదు. కానీ కొంతమంది ఏంటంటే గనక ఒక రకంగా చెప్పాలంటే నా మాటే వినాలి, నాదే శాసనం, నా మాటే నెగ్గాలి అనుకుంటూ ఉంటారు. మనం కోరుకున్న వారు కావచ్చు, మనం ఇష్టపడ్డ వారు కావచ్చు, ఎవరైనా కావచ్చు. వాళ్ళేంటంటే అలా ఉంటారు కాబట్టే వాళ్ళ జీవితాలలో ఎప్పుడూ డిస్టర్బెన్స్ రావటం కానీ, విడిపోవటం కానీ, కొట్టుకోవడం కానీ, తిట్టుకోవటం కానీ, నువ్వెంత నేనెంత అన్నట్టుగా ఉండిపోతారు కదా! కాబట్టి అలా కాకుండా మీరు కోరుకున్న వ్యక్తులు ఎంతటి మొండివారైనా సరే మీ మాట వినాలంటే మీరు ఈ పరిహారం ఈ విధంగా చేయండి. ఇది ఎంత మంచి రిజల్ట్ తెచ్చిపెడుతుందంటే మీరు ఆశ్చర్యపోతారండి. అంత చక్కగా పనిచేస్తుందండి. అంత బాగా ఏంటంటే గనక ఈ పరిహారం సిద్ధిస్తుందని తంత్రశాస్త్రంలో చెప్పబడుతుంది. ఇదేంటంటే అందుకే పవర్ఫుల్ పరిహారం అని చెప్పడం జరిగింది. మీరేం చేయండి అంటే గనక గుర్తుపెట్టుకోండి. పరిహారం చేసేటప్పుడు మనము నీసు తినకూడదండి. అంటే నాన్ వెజ్ తిని చేయకూడదు. కొన్ని పరిహారాలు ఇలా కూడా ఉంటాయి. నాన్ వెజ్ తిని చేయటం వల్ల కూడా ఫలితాలైతే రావు. మనం ఫలితం అయితే పొందలేమనమాట. అలా కాకుండా ఏంటంటే మనం నాన్ వెజ్ తినకుండా చక్కగా తలస్నానం చేసుకుని నమ్మకంతో అంటే మాకు జరుగుతుంది, మాకు ఫలితం వస్తుంది అలా అనుకొని మనం చేసుకుంటే ఖచ్చితంగా మార్పు ఉంటుంది. ఒకసారి చేసాం ఫలితం రాలేదనుకోండి, రెండోసారి చేయండి. తప్పకుండా ఫలితం అయితే కనిపిస్తుంది కదా! మీ కళ్ళ ముందే ఉంటుంది కదా! మీలో అంటే వాళ్ళలో మార్పు మీరు చూస్తారు కదా! అందుకే నమ్మకంతో ఈ పరిహారం చేయండి. దీన్ని ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి. అలానే కాకుండా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అలానే వీడియోని మీరేంటంటే లైక్ కూడా చేయండి. ఇక అనంతరం వచ్చేసి మనం ఏంటంటే ఇష్టపడ్డ వాళ్ళండి ఎవరైనా కావచ్చు, మన భర్త కావచ్చు, మనం ప్రేమించిన వారు కావచ్చు, మనం ఏదైనా రిలేషన్స్‌లో ఉంటే వాళ్ళను కూడా ఏంటంటే మన మాట వినేలాగా మనం మార్చుకోవాలనుకుంటాం. మన జీవితం కోసమే మన లైఫ్‌లో ముందుకు వెళ్ళటం కోసమే ఇదంతా కూడా మనం చేస్తాం. ఏదో కావాలని మాత్రం చెయ్యము. కాబట్టి ఏంటంటే గనక ఒకటి గుర్తు పెట్టుకోండి. ఈ పరిహారము ఇప్పుడు మనం చెప్తున్నాం కదా! ఇది కేవలం మంచి కోసం మాత్రమే చెయ్యండి. చెడు కోసం చేస్తే ఎలాంటి ఫలితాలైతే రావు. ఇది గుర్తుపెట్టుకోండి. మీరు మంచి కోసం నమ్మకంతో చేసుకుంటే ఖచ్చితంగా మార్పు అనేది ఉంటుంది. లేదు ఏదో చేశాము 4 రోజులు అంటే ఇలా అవసరం కోసం చేసుకున్నాం, ఆ తర్వాత ఇంకా వదిలేద్దాం అనుకుంటున్నాం అనుకుంటారు కదా! అలాంటి వాళ్ళు ఈ పరిహారం అయితే చెయ్యకండి. చేసిన ఫలితం అయితే ఉండదు. నమ్మకం ఉన్నప్పుడే ఫలితం సిద్ధిస్తుంది. నమ్మకంతో చేసుకుంటేనే ఆ పరిహారం ఏంటంటే గనక మనకు పనిచేస్తుంది. అలానే ఏంటంటే గనక మనకు మంచి జరగాలనుకుని చేసుకుంటే కూడా మంచి ఫలితాలైతే వస్తాయండి. ఏదో చెడుగా ఆలోచించి మనసులో ఒకటి పెట్టుకొని బయటికి ఇంకో రకంగా చేస్తే ఫలితాలైతే పంచేవి. ఇదైతే మీరు గమనించుకోండి. ఇక ఆ తర్వాత మనం కోరుకున్న వారు ఎంతటి మొండివారైనా సరేనండి మన మాట వినరు, మనకు ఎదురు చెప్తూ ఉంటారు. ఇలాంటివి సర్వసాధారణంగా ప్రతి ఒక్కరి లైఫ్లో జరుగుతూ ఉంటాయి. ఏదో ఇంకా మా లైఫ్ని మేము ఇలా నెట్టుకొస్తున్నామండి, మా పిల్లల పరంగా మేము ఇలా ఉంటున్నామండి, పైకి సంతోషంగా ఉన్నా కానీ లోపల చాలా బాధ ఉంటుందండి. ఉదాహరణకు మనం తీసుకుంటే ఏంటంటే కనుక భర్త భార్యని కొట్టడం, తిట్టడం, అంటే పట్టించుకోకపోవటం, నువ్వెంత అన్నట్టుగా ఏదేదో అంటే గొడవలు ఉంటూ ఉంటాయి. అలాంటి వాటి నుంచి మనం బయటపడి మన లైఫ్ బాగుండాలంటే పరిహారం అయితే ఒక్కసారి చేసి చూడండి. రెండోసారికి మీరు వద్దన్నా సరేనండి ఏంటంటే మీ అంతటా మీరే చేసుకుంటారనమాట. అంత శక్తివంతమైన పరిహారం అండి. ఎంత నమ్మకం ఉంటుందో అంత చక్కగా పరిహారం అనేది పనిచేస్తుంది అనమాట. నమ్మకం లేకపోతే ఫలితం అయితే రాదు, శూన్యం అని చెప్పొచ్చు. కాబట్టి దీనికి తిది వార నక్షత్రం అంటూ ఏమీ లేదు. అలానే కాకుండా ఏంటంటే మీరు ఎప్పుడైనా చేయొచ్చు. జస్ట్ అండి ఇలా మీరు ఏంటంటే కనుక చేసి చూద్దాం అన్నట్టుగా చేసుకోండి. మార్పు మీరే చూస్తారనమాట. ఆ మార్పు ఏంటంటే 24 గంటలు గడిచిన తర్వాత వస్తుంది. లేదంటే 24 గంటలు ఏంటి ఆ రాత్రి గడిచిన తర్వాత కూడా ఫలితం రావచ్చు. అలా కూడా ఉంటుంది. కాబట్టి మీరేంటంటే గనక పరిపూర్ణ నమ్మకంతో చేయండి. దీనికంటూ మీరు ఏం పెద్దగా డబ్బుని కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. అలా అని ఏంటంటే గనక దీనికోసం మీరు పెద్దగా శ్రమించాల్సిన అవసరం కూడా లేదండి. ఈజీగా చేసుకోవచ్చు. మన ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇంటి నుంచి బయటికి కూడా వెళ్ళకూడదు. అలానే ఇది ఆడవారు మగవారు ఎవరైనా సరే ప్రేమించిన వ్యక్తి పరంగా ఎవరైనా సరే చేయొచ్చు. మంచి కోసం చేస్తే మంచి ఫలితాలు, చెడు కోసం చేస్తే చెడు ఫలితాలు. ఇది గుర్తుపెట్టుకొని కనుక మీరు చేసుకుంటే మీ జీవితం మారిపోతుంది. మీరు కోరుకున్న వారు ఖచ్చితంగా మీ మాట వింటారు, మీ కాళ్ళ దగ్గరకు వచ్చి పడతారు. అలానే కాకుండా మీ చుట్టూదే తిరుగుతూ ఉంటారన్నమాట. మీరే ఏంటంటే ఆశ్చర్యకరమైన ఫలితాలను కూడా చూస్తారని చెప్పొచ్చు. కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో చెయ్యండి. ఒకవేళ ఇంట్లో చేయడం కుదరదనుకుంటే కనుక ఇంటి నుంచి బయటికి వెళ్ళి కూడా చేయొచ్చు. దీనికి కావాల్సింది కేవలం ఏంటంటే కనుక వైట్ పేపర్ అండి. దాని మీద గీతలు రాతలు ఏవి ఉండకూడదండి. చక్కగా ఏంటంటే కనుక వైట్ పేపర్ ఉంటుంది కదా, తెల్ల పేపరు, అది తీసుకోండి. అలా తీసేసుకున్న తర్వాత
రెడ్ పెన్ తీసుకోండి, ఎరుపే తీసుకోండి. ఇంకా ఒకవేళ రెడ్ పెన్ ఆ సమయానికి లేకపోతే బ్లాక్ స్కెచ్ మార్క్ ఉంటుంది కదా, అది తీసుకోండి, ఇంకా మంచిదనమాట, ఇంకా మంచి ఫలితం వస్తుంది. అలా బ్లాక్ స్కెచ్ మార్క్ కానీ రెడ్ పెన్ కానీ తీసుకోండి. ఇంకా ఈ 2 మాత్రమే వాడండి. మిగతా పెన్నులు వాడి మీరు పరిహారం చేసుకుంటే అంతగా ఫలితాలు అయితే రావని తంత్రశాస్త్రంలో క్లుప్తంగా చెప్పబడుతుందన్నమాట. అందుకే ఈ 2 పెన్నులో ఏ పెన్ అయినా సరే తీసుకొని ఇంకా మీరు ఏం చేయండి అంటే కనుక శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకొని చక్కగా అండి మీరు ముందుగా ఏంటంటే దాని మీద అంటే ఆ పేపర్ మీద రాసేటప్పుడు చిన్నదైనా పర్వాలేదు, తెల్లని కాగితం అయితే తీసుకోండి, గీతలు ఉండకూడదు, ఎలాంటి గీతలు రాతలు ఉండకూడదు, వైట్ షీట్ చిన్నదైనా పర్వాలేదు, పేరు పట్టే అంత ఉంటే చాలు, మరి పెద్దది కూడా ఏం తీసుకోకండి. రాసేటప్పుడు ఓం అని ప్రారంభించండి. అంటే ఓం అని రాయకండి, మీ మనసులో మీరేంటంటే కనుక మీ మంచి కోసం చేస్తున్నాం, మంచి జరగాలని అనుకొని ఓం అనుకొని ఇంకా తర్వాత ఏంటంటే కనుక ఆ పేపర్ మీద పేరు రాయండి. ఆ పేపర్ ఏంటంటే కనుక మీరు దాని మీద పేరు రాయండి. అంటే ఇప్పుడు నేను ఉదాహరణకి చెప్తున్నా అండి, మీరు ఏంటంటే కనుక ఆ విధంగా రాయండి. మనం ఇప్పుడు ఆడవారిని మనం ఇష్టపడుతున్నాం అనుకోండి, ఎవరైనా సరే స్త్రీని ఇష్టపడుతున్నాం అనుకోండి, ఇప్పుడు స్వప్నని ఇష్టపడుతున్నా, రాణిని ఇష్టపడుతున్నా, లేదంటే కనుక వాణి, ఎవరో ఒకరు, రేణుక, ఎవరైనా పర్వాలేదు, మన భార్య కావచ్చు, లేదంటే మన భర్త కావచ్చు, మనం ఇష్టపడ్డ వ్యక్తి ఇంకా రఘు ఎవరైనా పర్వాలేదండి, వాళ్ళ పేరు తీసుకోండి. మా భర్త పేరు శ్రీనివాస్ కాబట్టి అక్కడ ఏంటంటే కనుక శ్రీనివాస్ నా మాట వినాలి, మాకు గొడవలు ఉండకూడదని రాయండి. మరి మాకు రాయరాదు కదండి అంటే దాని మీద రాయండి. ఇక్కడైతే తంత్రశాస్త్రంలో ఏం చెప్పబడుతుందంటే ఖచ్చితంగా రాయాలి, రాసి ఏంటంటే కనుక కాల్చాలి, రాయకుండా కాలిస్తే ఫలితం అయితే రాదు. కాబట్టి మీరేంటంటే ఇలా రాయండి. ఇక్కడ నేను చెప్పాను కదండి, మా భర్త పేరు శ్రీనివాసు, అయితే శ్రీనివాస్ నా మాట వినాలి, మేమిద్దరం కలిసి ఉండాలి, మా ఇద్దరి మధ్య అంటే గొడవలు రాకూడదు అని ఇట్లా రాయండి. లేదంటే మా మాట వినాలని కూడా రాయొచ్చు. అలా రాసేసిన తర్వాత దాన్ని మడత పెట్టేసి చక్కగా చేతిలో పట్టుకొని మీరేంటంటే గుర్తుపెట్టుకోండి, అది కాల్చండి. అది కాల్చేటప్పుడు కూడా మనసులో ఒకసారి ఓం అనుకోండి, చాలు, ఇంకంతే, ఇంకంతకు మించి మీరు ఏమనుకోకండి. ఇంకా తర్వాత ఇలా అనుకున్న తర్వాత సింక్ దగ్గర కాల్చండి, కాల్చేసి నీళ్లు పోసేయండి. ఒకవేళ మనకు సింకులు ఉండవు కదండి, నార్మల్గా అయితే మన పల్లెల్లో సింకులు అయితే ఉండవు కదా, అంటే కొంతమంది ఇళ్ళల్లో ఉండొచ్చు, ఉన్నవాళ్ళు అయితే అక్కడే చేసుకోండి. ఇంకా మనకు సింకులు లేకపోతే మనకు వాష్ ఏరియా ఉంటుంది కదండి, గచ్చులు ఉంటాయి కదా, బాసన్లు కడిగే దగ్గర ప్లేస్ ఉంటుంది కదా, అక్కడ ఏంటంటే కనుక దగ్గరికి కాల్చేసి ఆ బూడిది ఉంటుంది కదా, అది నీళ్లు కొట్టేయండి మొత్తం, అంటే నీళ్లు పోసేయండి, అదంతా కూడా ఆ మురికి కాలువలో కొట్టుకొని పోతుంది. అలానే కాకుండా వారి మీద ఉండే నెగిటివ్ ఎనర్జీ కూడా పోతుంది. అలానే వారు మన మాట వినటం, మనకు అనుకూలంగా మారటం అనేది జరుగుతుంది. ఇంకా ఆ తర్వాత ఏంటంటే ఇక్కడ రాసి కాల్చడం వల్లనే ఫలితం వస్తుంది. మెయిన్గా ఏంటంటే కాలుస్తున్నాం కాబట్టి వాళ్ళల్లో ఉండే నెగిటివ్ థాట్స్ ఉంటుంది కదండి, అది తగ్గిపోతుంది. అంటే హింసించాలి, ఇబ్బంది పెట్టాలి, బాధ పెట్టాలి, మొండితనం అనేది ఉంటుంది కదా, అది తగ్గుతుందన్నమాట. రోజు రోజుకు తగ్గుతుంది, కానీ ఒకటే రోజుకైతే ఫలితం అయితే పెద్దగా అనిపించకపోవచ్చు. కొంతమందిలో మార్పు ఉండొచ్చు ఒకటే రోజుకు, కాకపోతే కొంతమందిలో ఏంటంటే కనుక రోజులు గడిచే కొద్దీ ఫలితం వస్తుంది. మీరు ఎంత నమ్మకంతో చేసుకుంటే అంత ఫలితం ఉంటుందండి, కానీ ఒక్కసారికైతే పెద్దగా ఫలితాలు అయితే రావు. 1-2 సార్లు చెయ్యండి, వారంలో 2 సార్లు, అలానే కాకుండా 3 సార్లు, లేకపోతే నెలలో కనీసం ఒక 2-3 సార్లు ఇలా చేస్తూ ఉండండి, ఫలితం అనేది ఉంటుంది. ఎప్పటికి చేయాలంటే ఎప్పటికి ఏం చెయ్యకండి, మీకు అనిపిస్తుంది కదా ఆ వ్యక్తి మారాడు, లేదంటే తను మారింది అన్నట్టుగా మీకు అనిపిస్తుంది కదా, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ మాటల విధానం, వాళ్ళు అంటే బిహేవ్ చేసే విధానం బట్టి మనకు తెలిసిపోతుంది కదా, మనతో ప్రేమతో మాట్లాడటం, కలిసిమెలిసి ఉండటం, మనకు మొండి చేష్టలు చేయకుండా మనకు అనుకూలంగా మారటం, చెప్పింది వినటం, ఇదంతా కూడా మనం గమనించుకుంటాం కదండి, మనకు అర్థమైపోతుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, అలా మార్పు కనిపించేంత వరకు చెయ్యండి. అలా అని మీరేంటంటే కనుక ప్రతిరోజు ఏం చెయ్యకండి, వారంలో కనీసం 2 సార్లు చేసినా, వారంలో 3 సార్లు చేసినా మంచిదే కదా, ఫలితం ఉంటుంది కదా, పెద్దగా డబ్బు కూడా ఖర్చు పెట్టము, ఈజీగా చేసుకోవచ్చు. అదే మనకైతే ఏంటంటేనండి బయటికి వెళ్ళి కొంతమంది ఇలాంటి పరిహారాలు చేయించుకుంటారు, వేలు డబ్బులు ఖర్చు పెట్టి చేయించుకుంటారు, ఫలితాలు ఏమైనా వస్తాయంటే అవి ఏం పెద్దగా రావు. అప్పటికప్పుడు ఫలితం కనిపించినా కానీ ఆ తర్వాత ఫలితం అయితే కనిపించకుండా పోతుందని శాస్త్రాల్లో, తంత్రశాస్త్రంలో చెప్పబడుతుంది. కాబట్టి మీరేంటంటే కనుక గుర్తుపెట్టుకొని నమ్మకంతో చేసుకోండి, మంచిగా రిజల్ట్ అనేది పొందండి. ఎవరికి చెప్పకండి, ఒకవేళ మీకు పనిచేసిన తర్వాత ఇతరులతో పంచుకోండి, కానీ అందరికీ చెప్పి ఏంటంటే కనుక పరిహారం అనేది అంటే సిద్ధింపబడేలాగా కాకుండా బడకుండా చేసుకోకండి. అంటే కొన్ని పరిహారాలు చెప్పుకొని చేసుకోవటం వల్ల పెద్దగా ఫలితాలు అయితే ఉండవు, యూజ్ కూడా ఉండవు. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. ఇక మీరు ఎంత నమ్మకం ఉంటుందో అంత మంచి ఫలితం వస్తుంది. 1-2 సార్లు చేసేసి మీ భర్త కానీ భార్య కానీ మీ మాట వినేలాగా, మీరు ఏదైనా రిలేషన్స్లో ఉంటే వాళ్ళైనా సరే మీ మాట వినేలాగా చెయ్యండి. మొండితనము అలానే కాకుండా కొంచెం ఉంటుంది కదండి ఈగోగా, అదంతా కూడా తొలగించుకోండి. ఇది చాలా చాలా పవర్ఫుల్ పరిహారం. ఇక్కడ కాల్చటమే ఒక అంటే పరిహారం కిందికి పరిగణించబడుతుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి చేసుకోండి ఇక.